ఇవాల్టి మ్యాచ్ గెలిస్తే సెమీస్కు, ఓడితే ఇంటికే. ఈడెన్ ఏ జట్టుకు డెన్గా మారుతుంది, మరే జట్టుకు చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. ఈ మ్యాచ్తో సెమీస్ వీరులెవరో తేలిపోనుంది. దీంతో గెలిచి సెమీస్లో అడుగుపెట్టాలని పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగుతున్నాయి టీమిండియా, విండీస్ జట్లు. టీ20 ప్రపంచ కప్ 2026 సెమీస్కి వెళ్లాలంటే ఒకే ఒక్క అడ్డంకిని టీమిండియా అధిగమించాలి. ఇక్కడ నెట్ రన్ రేట్తో పనే లేదు. విజయం సాధిస్తే చాలు, సెమీస్ బెర్త్ ఖాయం. ప్రత్యర్థి విండీస్ పరిస్థితి ఇంతే. తొలి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాటింగ్ లైనప్తో భారత స్టార్ బౌలర్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండటం ఖాయం. నేడు పొట్టికప్పు సూపర్ 8లో భారత్, వెస్టిండీస్ తమ చివరి మ్యాచ్లో తలపడనున్నాయి. కోల్కతా వేదికగా మ్యాచ్ జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఒకవైపు భారత బ్యాటర్లకు పని సులువైనప్పటికీ పేసర్లు, స్పిన్నర్లకు మాత్రం కఠిన సవాలు తప్పదు. విండీస్ జట్టులో దూకుడుగా ఆడే బ్యాటర్లకు కొదవేం లేదు. ఈ టీ20 ప్రపంచ కప్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన జట్టు విండీస్. మొత్తం 66 సిక్స్లను ఆ జట్టు బ్యాటర్లు బాదారు. ఒకరి తర్వాత మరొకరు హిట్టింగ్ చేసేందుకే మొగ్గు చూపిస్తారు. హమ్మయ్య, ఈ బ్యాటర్ అవుట్ అయ్యాడని సంబరపడేలోగా మెరుపు ఇన్నింగ్స్లో ఆడే స్టార్లు విండీస్ సొంతం. చివరి మ్యాచ్లో గెలవడం మనకెంత ముఖ్యమో వారికి అంతే. మన సత్తాపైనే ఫోకస్ పెట్టడంలో తప్పులేదు. కానీ అవతలి జట్టు బలంపైన ఓ కన్నేయాలి. ఎవరు ఏ స్టైల్లో ఆడతారు, ఎవరిని ఎలా పెవిలియన్కు చేర్చాలి అనే దానిపై కసరత్తు చేస్తేనే విజయం సిద్ధిస్తుంది. వెస్టిండీస్ జట్టులో షిమ్రోన్ హెట్మేర్ వికెట్ అత్యంత కీలకం. అలాగని మిగతా బ్యాటర్లు తక్కువని అర్థం కాదు. ఓపెనర్లు షైహోప్, బ్రాండన్ కింగ్, రౌమెన్ పావెల్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, రొమారియా షెఫర్డ్, జాసన్ హోల్డర్, ఇలా 9వ నెంబర్ వరకు వారి బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఆడడంతో వీరందరికీ భారత పిచ్లు ఎలా స్పందిస్తాయో బాగా తెలుసు. వచ్చామా, భారీ షాట్లు కొట్టామా అనే స్థాయిలోనే వీరి హిట్టింగ్ ఉంటుంది. హెట్మైర్ 17, రూథర్ఫోర్డ్ 12 సిక్స్లతో అత్యధిక సిక్సర్ల జాబితాలో ముందున్నారు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నుంచి అద్భుతమైన స్పెల్ రావాలి. వరుణ్ చక్రవర్తి తనకు అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్లో చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. హర్షదీప్, హార్దిక్ పాండ్యా పదునైన బౌలింగ్తో విండీస్ హిట్టింగ్కు చెక్ పెడితే విజయంతో పాటు సెమీస్ బెర్త్ భారత్దే అవుతుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్, శివం దుబే నుంచి మెరుపు ఇన్నింగ్సులు రావాలి. జింబాబ్వేపై ఆడిన తరహాలోనే బౌండరీల వర్షం కురిపించాలి. విండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్, మోతీ, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వెస్టిండీస్పై ప్రపంచ కప్ టోర్నీలో భారత్దే ఆధిపత్యం కావడం మనకు సానుకూల అంశం.